ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 FA3 ఆర్ శాంప్ 3కి సంబంధించి మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆప్షను స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. అట్లాగే FA3 నుంచి కూడా మనకి పేపర్ ప్యాటర్న్ మారింది. న్యూ పేపర్ ప్యాటర్న్లో 5-5-5 అట్లాగే రిటన్ టెస్ట్ వచ్చేసరికి 20కి బదులుగా 35 ప్యాటర్న్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు FA3 మార్క్స్ ఎంట్రీ కూడా ఈ కొత్త ప్యాటర్న్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫిజికల్ సైన్స్ వాళ్ళు వచ్చేసరికి రిటన్ టెస్ట్ 18 మార్క్స్కి, బయాలజికల్ సైన్స్ వాళ్ళు వచ్చేసరికి రిటన్ టెస్ట్ మార్క్స్ 17 మార్క్స్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ఈ కొత్తగా మారినటువంటి ప్యాటర్న్లో స్కూల్ అటెండెన్స్ యాప్లో శాంప్ 3 ఆర్ FA3కి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలి అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. లేటెస్ట్గా నిన్న స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అవ్వటం జరిగింది. ఆ అప్డేట్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ద్వారా యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ముందుగా యాప్లోకి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసిందే. దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్. క్లాస్ టీచర్ అంటే ఒక క్లాసుకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మార్క్స్ ఎంటర్ చేయడానికి క్లాస్ టీచర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఒక క్లాస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని సబ్జెక్టులు. యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్, హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నటువంటి ఒక సబ్జెక్ట్కి సంబంధించి అన్ని క్లాసుల మార్క్స్ ఎంటర్ చేయడానికి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ చూద్దాం. దాని మీద ప్రెస్ చేయగానే ముందు అకాడమిక్ ఇయర్ వస్తుంది. అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేసేది శాంప్ 3 FA3కి సంబంధించి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మీడియం కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేయగానే మనం ఏదైతే క్లాస్ టీచర్కి ట్యాగ్ అయి ఉన్నామో యాజ్ ఎ క్లాస్ టీచర్గా ఆ క్లాస్ కనబడుతుంది. తర్వాత కింద ఆ క్లాస్లో ఉన్న సెక్షన్ మనం ఏదైతే సెక్షన్కి ట్యాగ్ అయి ఉన్నామో సెక్షన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఐకాన్ బార్ కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేయగానే ఆ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మనకి డిస్ప్లే అవుతారు. దీనిలో ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో సబ్మిటెడ్ అని, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి రెడ్ కలర్లో నాట్ సబ్మిటెడ్ అని చెప్పేసి కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఈ నేమ్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లో మారుతాయి. కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టుల మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే. అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా రెడ్ కలర్లోనే, అంటే నాట్ సబ్మిటెడ్ స్టేటస్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ నేమ్స్ అన్నీ ఇలా రెడ్ కలర్లో కనబడుతున్నాయంటే దాని స్టేటస్ వచ్చేసరికి మనకి ఇంకా కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అవ్వలేదు. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలిపోయినా సరే కూడా మనకు అది స్టేటస్ రెడ్ కలర్లోనే కనపడుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఇలా కనపడుతుంది. దీనిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అటెండెన్స్ వచ్చేసరికి అటెండెడ్, నాట్ అటెండెడ్ అని చెప్పేసి రెండు చూపిస్తుంది. కన్సర్న్ స్టూడెంట్ కనుక అటెండ్ అయితే దీని మీద క్లిక్ చేయగానే మార్క్స్ ఎంటర్ చేయడానికి మనకి టూల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఆ స్టూడెంట్ కనుక ఆబ్సెంట్ అయితే సేమ్ ఈ కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్ స్టూడెంట్ని నాట్ అటెండెడ్గా సేవ్ చేస్తాం అనమాట. కానీ ఇలా నాట్ అటెండెడ్గా సేవ్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే పెండింగ్ లిస్ట్లో నేమ్స్ అన్నీ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మిగతా టూల్స్ మార్క్స్ ఎంటర్ చేసి రిటన్ టెస్ట్ మార్క్స్ 0గా పెట్టి చూపిస్తే మనకి తర్వాత పెండింగ్ మండల వైజ్ అట్లాగే స్కూల్ వైజ్ పెండింగ్ లిస్ట్ చూపించినప్పుడు ఈ కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి పెండింగ్ చూపించకుండా ఉంటుంది. అటెండెడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు టూల్ 1 వచ్చేసరికి రిఫ్లెక్షన్స్, పిల్లల యొక్క ప్రతిస్పందనలు. అది ఇంతకుముందు 10 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 5 మార్క్స్కి. టూల్ 2 వచ్చేసరికి ఏమో రైటింగ్ వర్క్స్, అది 10 మార్క్స్ ఇప్పుడు 5 మార్క్స్. టూల్ 3 వచ్చేసరికి ఏమో మనకి ప్రాజెక్ట్ వర్క్ 10 మార్క్స్, దాన్ని ఇప్పుడు 5 మార్క్స్కి రెడ్యూస్ చేశారు. ఫైనల్గా టూల్ 4 వచ్చేసరికి ఏమో రిటన్ టెస్ట్ 20ని 35కి మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ మనం దాంట్లో ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేయంగానే మనకి ఇట్లా బ్లూ కలర్లో మారుతుంది. అట్లాగే వీటికి సంబంధించినటువంటి అన్ని మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి. అప్పుడు అవన్నీ కూడా మార్క్స్ సబ్మిట్ అయ్యి గ్రీన్ కలర్లోకి ఈ బాక్స్లన్నీ మారడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి ఇంతకుముందు రెడ్ కలర్లో ఉన్న స్టేటస్ గ్రీన్ కలర్లో మారుతుంది. అలా కాకుండా ఒకటి ఎంటర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చి కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి ఆ మార్క్స్ చూస్తే మనం ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి మార్క్స్ కనపడవు. అంటే అన్ని మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేస్తే మాత్రమే ఆ మార్క్స్ అనేవి మనకి సేవ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఒక సబ్జెక్టు, తర్వాత తెలుగు, తర్వాత హిందీ, ఇట్లా అన్నిటికీ సంబంధించి మనం మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్. ఇప్పుడు యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఒకసారి చూద్దాం. మళ్ళీ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయగానే యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం. శాంప్ 3 సెలెక్ట్ చేసుకుంటాం. మీడియము. ఇక్కడ మనం ఏ క్లాసులకి మన సబ్జెక్ట్ డీల్ చేస్తున్నామో ట్యాగ్ అయినటువంటి అన్ని క్లాసులు ఇక్కడ కనబడతాయి అన్నమాట. దానిలో ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నటువంటి క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక స్టూడెంట్కి సంబంధించి నేమ్ క్లిక్ చేయగానే మనం ట్యాగ్ అయి ఉన్న మన సబ్జెక్ట్ కనబడుతుంది ఇక్కడ. దాని మీద క్లిక్ చేయాలి. అటెండెన్స్లో అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్, కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇది బ్లూ కలర్లో మారుతుంది. ఆ తర్వాత మనది ఒక సబ్జెక్టే కాబట్టి మనం ఆ తర్వాత దీన్ని సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇలా కనబడుతుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ నేమ్ చూస్తే మాత్రం ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఆ స్టూడెంట్ మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఎంటర్ చేయలేదు కాబట్టి. ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో కొత్తగా మారినటువంటి మార్క్స్ ప్యాటర్న్ ప్రకారము కన్సర్న్ స్టూడెంట్స్ అందరికీ కూడా యాజ్ ఏ క్లాస్ టీచరు, యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్గా మనం మార్క్స్ ఎంట్రీ అనేది కంప్లీట్ చేయొచ్చు.